భారతదేశంలో వెలసిన అనేక పుణ్యక్షేత్రాలకు వెనుక అద్భుతమైన చారిత్రక ఆధారాలు, మనసును కదిలించే భక్తిగాథలు ఉన్నాయి. అటువంటి వాటిలో బాపట్ల జిల్లాలో విరాజిల్లుతున్న సింగరకొండ క్షేత్రం ఒకటి. 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్న ఈ క్షేత్రం అటు నరసింహస్వామి భక్తులకు, ఇటు ఆంజనేయ స్వామి భక్తులకు ఒక పరమ పవిత్ర నిలయం. ఈ క్షేత్రం ఎలా ఉద్భవించింది, ఆ కొండరాతి వెనక ఉన్న రహస్యం ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. కాలచక్రం వెనక్కి తిప్పితే మనకు 14వ శతాబ్దంలో సింగన్న అనే పరమ నృసింహ భక్తుడు కనిపిస్తారు. ఆయనకు నరసమ్మ అనే కుమార్తె ఉండేది. వారి జీవనాధారం పశుపోషణ. నరసమ్మ రోజు ఆవులను మేపడానికి దగ్గరలోని కొండపైకి తీసుకెళ్ళేది. అయితే సింగన్న ఒక విషయాన్ని గమనించాడు. మందలోని ఒక ఆవు రోజు ఇంటికి వచ్చేసరికి పాలు ఇవ్వడం లేదు. 1-2 రోజులైతే అనారోగ్యం అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు ఇలాగే జరుగుతుండటంతో సింగన్నకు అనుమానం కలిగింది. అసలు కొండపై ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సింగన్న ఆ ఆవును అనుసరిస్తూ రహస్యంగా కొండపైకి వెళ్ళాడు. ఆవు మెల్లగా నడుస్తూ కొండపై ఉన్న ఒక పెద్ద రాయి దగ్గర ఆగింది. అప్పుడు జరిగిన ఒక అద్భుతం సింగన్నను నిశ్చేష్టుడిని చేసింది. ఆ రాతిలో నుండి ఒక తేజోవంతుడైన బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడు ఆవు పొదుగు నుండి పాలు తాగి మళ్ళీ ఆ రాతిలోకి అదృశ్యమయ్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన సింగన్న సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. సాక్షాత్తు నృసింహస్వామియే తన ఆవు పాలు తాగాడని గ్రహించి ఆనందంతో కన్నీరు మున్నీరయ్యాడు. ఆ రాతిని పరమ పవిత్రంగా భావించి తన స్వామికి అక్కడే అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అదే నేడు మనం చూస్తున్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. కొండపైన నరసింహస్వామి కొలువై ఉంటే, కొండ దిగువన భక్తులను అనుగ్రహిస్తూ ప్రసన్నాంజనేయ స్వామి వెలిశారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. సీతమ్మ తల్లి కోసం అన్వేషిస్తూ దక్షిణం వైపు పయనించిన హనుమంతుడు ఈ ప్రదేశంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. మరో విశేషం ఏమిటంటే, అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు ఒకరోజు కొండపైన నృసింహస్వామి ఆలయంలో ధ్వజారోహణ చేస్తుండగా కొండ కింద ఎవరో ఒక దివ్య పురుషుడు ఆంజనేయ విగ్రహానికి హారతి ఇవ్వడం గమనించారు. ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే కొండ దిగి కిందకు వెళ్ళారు. కానీ అక్కడ ఆ దివ్య పురుషుడు కనిపించలేదు. ఆయన స్థానంలో దివ్యకాంతులు వెదజల్లుతూ సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అప్పటి నుండి ఆ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా పేరుగాంచింది. ఇలా ఒకే చోట నరసింహుని శాంతరూపం, హనుమంతుని రక్షణ కవచం ఉన్న సింగరకొండను దర్శించడం భక్తుల పూర్వజన్మ సుకృతం. ఈ చారిత్రక ఆధ్యాత్మిక గాథ మన భక్తిని మరింత పటిష్టం చేస్తుంది. ఓం నమో నరసింహాయ నమః. ఓం నమో హనుమతే నమః. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.